అన్ని దినపత్రికల్లో కూడా ప్రధాన శీర్షిక ఐటమ్ మనం చూడొచ్చు. బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతులు, అలాగే షెడ్యూల్ కులాలు, తెగలకు రిజర్వేషన్లను 50% నుంచి 60% పెంచుతూ బీహార్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను పాట్నా హైకోర్టు తిరస్కరించింది. దీనిపైన సంచలన తీర్పునిచ్చింది. ఈ అంశంపైన మనం చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్రస్తుతం వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి వెంకటరెడ్డి గారు. నమస్తే 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 మేడం. వెంకటరెడ్డి గారు, మరి 50% నుంచి 60% పెంచుతూ బీహార్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ, అంటే అప్పట్లోనే మార్చిలోనే దాన్ని రిజర్వ్లో ఉంచింది, బట్ ఇప్పుడు తీర్పు వెలువరించింది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఒకటి మేడం, ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. దేశంలో చాలా సంవత్సరాల నుంచి దీనిపైన చర్చ జరుగుతుంది. రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించి, తెలంగాణకు వచ్చేటప్పటికి ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటిది. రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ వీళ్ళకి ఏ ఏ మేరకు ఈ రిజర్వేషన్లు ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనేటువంటి దాని మీద కొంత వివాదాస్పదమైనటువంటిది. ఎందుకంటే ఆయా ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి ప్రజల మన్నన కోసం కానివ్వండి, ఎలక్షన్లలో గెలవడానికి కానీ ఈ అస్త్రాన్ని ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. దీని మీద ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా గతంలో నాకు తెలిసినంత వరకు ఏంటంటే సుప్రీంకోర్టు ఏ రిజర్వేషన్ కూడా 50% దాటకూడదు అనేటువంటిది ఇవ్వడం జరిగినటువంటిది, చెప్పడం జరిగింది. ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఈబీసీలు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీ ఉంది కాబట్టి మోదీ గారు వచ్చిన తర్వాత ఒక 10% దాన్ని చట్టపరంగా ఆ సౌకర్యాన్ని అందరికీ కూడా, అంటే అగ్రకులాలలో ఉండేటువంటి పేదలకు మేలయ్యేటట్టుగా చేసినటువంటి సందర్భం మనం చూస్తూ వచ్చినటువంటిది. ఇప్పుడు ఈ రిజర్వేషన్ బీహార్కి వచ్చేటప్పటికి పాట్నా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏదెట్లున్నా వ్యక్తిగతంగా రాజకీయ పార్టీలకు ఏమున్నప్పుడు కూడా కోర్టు తీర్పు శిరోధార్యం అనేటువంటిది మనకు తెలిసినటువంటిది. కాకపోతే దానికి సంబంధించినటువంటి ఏమైనా సవరణలు కానీ, మళ్ళీ సమీక్షించేటువంటి అవకాశాలు కానీ ఉన్నాయా అనేటువంటిదే ఆయా ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మీరన్నట్టుగా 50% నుంచి 65% రిజర్వేషన్ చేసిన తర్వాత దాన్ని కొంతమంది పిటిషనర్స్ కోర్టులో ఛాలెంజ్ చేయడము, రిజర్వ్లో జడ్జిమెంట్ ఇవ్వడం ఇప్పుడు రావడం జరిగినటువంటిది. ఇది పెద్ద వార్త ఏమి కాదు నా దృష్టిలో. ఎందుకంటే తమిళనాడు తీసుకోండి మీరు. తమిళనాడులో గతంలో చాలా కాలం నుంచి కూడా తమిళనాడులో నాకు తెలిసినంత వరకు 69% రిజర్వేషన్ ఉన్నమాట వాస్తవం. ఇక్కడ సాధారణంగా వచ్చేటువంటి సమస్య ఏంటంటే ప్రజల్లో కానీ పార్టీల్లో వచ్చినటువంటి ఒక చర్చ ఏంటంటే, మరి తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉంది కదా, మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఇస్తే ఎందుకు కోర్టులో అడ్డం పడుతున్నాయి అనేటువంటి దాని గురించి కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసిన సమాచారం మేరకు ఏంటంటే తమిళనాడులో 69% ఏదైతే ఉందో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటాను దీన్ని సమర్థించడం జరిగినటువంటిది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో దీన్ని ఇంక్లూడ్ చేర్చారు. అంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ను సమీక్షించడానికి కోర్టులకు అధికారం లేదు అనేటువంటిది మనకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి ఆ రకంగా అది దానికి ఒక రక్షణ ఏర్పడేటువంటి సందర్భం. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ కోర్టులో కూడా సమీక్షించేటువంటి అవకాశం, ఎందుకంటే దేశంలో దాన్ని ఒక రాష్ట్రానికి 69% రిజర్వేషన్ 9వ షెడ్యూల్ రక్షణ కింద ఏ ప్రభుత్వమైనా అది ఏర్పాటు చేయడం జరిగితే, కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతించినట్టయితే, రక్షించడం జరిగినట్టయితే మిగతా రాష్ట్రాల్లో ఈ సమస్య వస్తుంది. కాబట్టి దేశం అనేటువంటిది ఒకటే కాబట్టి అన్నిటికీ ఒకే రకమైనటువంటి రిజర్వేషన్ పాలసీ ఉంటే బాగుంటుందని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఆలోచించేటువంటి ఒక ప్రక్రియ ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు తమిళనాడుకు సంబంధించినటువంటిది కూడా సమీక్షకు వస్తున్నటువంటి సందర్భం ఉంది. అది కోర్టులో కొంత పెండింగ్ ఉన్నటువంటిది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణకు వచ్చినప్పటికి ముస్లిం మైనార్టీలకు సంబంధించి గత మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ అనేటువంటిది కూడా ఇక్కడ హైకోర్టులో దాన్ని కొట్టివేయడం జరిగినటువంటిది. అది ఇప్పుడు సుప్రీంకోర్టులో అది పెండింగ్లో ఉన్నటువంటిది. కాబట్టి చాలా విషయాల లోపల కోర్టుల్లో పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి లోపల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్లను దండుకోవడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నాల లోపల ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఒకటేంటంటే బీహార్ ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదన ఏమిటంటే, మేము జనాభా లెక్కల ప్రకారంగా ఓబీసీలు శాతం పెరిగింది, ఎస్సీల శాతం పెరిగింది, ఎస్టీల శాతం పెరిగింది కాబట్టి ఆ కోణంలో మేము పెంచాము అనేటువంటిది ఒకటి చెప్పడం జరుగుతున్నటువంటిది. కాబట్టి ఏ ప్రభుత్వాలైనా దీన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి లోపల, రిజర్వేషన్లు పెంచేటువంటి పరిస్థితి లోపల ఆయా ప్రభుత్వాల వాదనలు సమంజసంగా ఉన్నప్పుడు కూడా, ఏదైనప్పుడు కూడా దేశంలో మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకి కోర్టులు ఇచ్చినటువంటి తీర్పు మనం పాటించవలసి ఉంటుంది. కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బీహార్ పాట్నా ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి అయితే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నటువంటి సందర్భము. కాబట్టి ఈ ఈ చర్చ అనేటువంటిది మనం ఎప్పుడు ఎక్కడ ముగిస్తాము, ఎక్కడ దీనికి తుది పలుకు అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది చెప్పడం కష్టం దేశంలో. ఎందుకంటే వివిధ వర్గాలు అనాదిగా అనేక సంవత్సరాలుగా అణిచివేయబడినటువంటి వర్గాలు విద్యలో కానివ్వండి, లేకపోతే ఉద్యోగాల్లో కానివ్వండి,
వాళ్ళకు అవకాశాలు పెంచాలనేటువంటి కోరుకోవడంలో తప్పులేదు. కాకపోతే అయితే దీంట్లో క్రీమీ లేయర్ సమస్య వస్తుంది. ఒక రిజర్వేషన్ అనేటువంటిది ఎవరికి వర్తించాలా? మరి సామాజికంగా, ఆర్థికంగా చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు సామాజిక, ఆర్థిక 2 రంగాలకు సంబంధించినటువంటి వెనుకబడినటువంటి వర్గాలకు ఇది మనం వర్తింపజేయాలనేటువంటిది రాజ్యాంగంలోని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి ఒక మౌలిక సూత్రము. దాన్ని ఎవరు కూడా కాదనలేదు, వ్యతిరేకించడం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించినప్పుడు బాగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నప్పటికి కూడా ఆర్థికంగా బలపడ్డటువంటి వర్గాలను క్రీమీ లేయర్ కింద వాళ్ళని పక్కకు పెట్టాలనేటువంటి చర్చ మీద కూడా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలున్నాయి. కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవడం లేదు. ఆయా ప్రభుత్వాల నిర్ణయాలు అనేటువంటిది మనం సమీక్షలో మనకు కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి వాస్తవానికి ఏంటంటే నా దృష్టిలో నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఒక సామాజిక వర్గానికి మనం ఎన్ని తరాలు ఇయ్యగలుగుతాం రిజర్వేషన్ అనేటువంటిది. ఓ 2, 3 తరాలు ఇచ్చామనుకోండి, వాళ్ళే అనేక రకాలుగా విద్యలో వాళ్ళు ముందుంటారు. మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఇతర వర్గాల వాళ్ళు వెనుకబడిపోతుంటారు ఎప్పటికి. కాబట్టి ఇతరులు కూడా అవకాశం వచ్చేటట్టుగా ఉండాలి. కాబట్టి వీటి మీద మనం వ్యక్తిగత ఆలోచనలు లేకుండా, ప్రయోజనాలు లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా దీని మీద ఒక సమీక్ష చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకోవడం తప్పలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీహార్‌కు సంబంధించినటువంటి దాంట్లో మాకు సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి దాని మీద పార్టీ ఒక నిర్ణయం చేస్తుంది, ప్రభుత్వం ఒక నిర్ణయం చేస్తుంది అని చెప్పి భావిస్తున్నాను. రైట్. మనతో పాటు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు. సో ఏమంటారు, బీహార్కి పాట్నా కోర్టు ఏంటంటే సంచలన తీర్పు వెలువరించింది. దాన్ని మార్చిలో రిజర్వ్ చేసినప్పటికీ కూడా నిన్న ఒక తీర్పు వెలువరించింది. ఓకే, 50% నుంచి 65% పెంచడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు జనాభాలో మేము ఉన్నాం కాబట్టి మాకు కూడా జనాభాలో ఇంత వాటా కావాలి అని అడగడం సమంజసమా? ముందుగా డిబేట్లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, 100కు 100% రాజకీయ స్వావలంబన కానీ, ఆర్థిక స్వావలంబన కానీ, విద్యా మౌలిక సదుపాయాల స్వావలంబన కల్పించాలి, అందరూ పొందాలి అని అంటే స్వతంత్ర భారతదేశంలో ప్రజలందరికీ, అంటే మేమెంతో మాకంతా అనే నినాదంతో ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో 100కు 100% వారి స్థితిగతులకు అనుగుణంగా రిజర్వేషన్లు అనేటి అవసరం అనేది మనం రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారం అవసరం అనేది మనం ఒకసారి గుర్తించాలి. దాంతోపాటుగా ఎక్కడైతే అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు మనం చేయూతను అందించినప్పుడు మాత్రమే వారు ఉన్నతమైనటువంటి స్థానానికి రావడానికి అవకాశం ఉంటుందనేది మనం అందరం కూడా ఒక్కసారి గ్రహించాలి. కానీ దురదృష్టం ఏంటంటే బీహార్ రాష్ట్రం దేశానికే ఒక తలమానికమన అవుతుందని చెప్పి యావత్ రాజకీయ పార్టీలన్నీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి ఉదాహరణ. దాన్ని ఇటీవల నిన్ననే జరిగినటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వ న్యాయస్థానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం అనేది శోచనీయాంశం. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్లో దాన్ని అమెండ్మెంట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటిది పార్లమెంటరీ వ్యవస్థ. ఆ పార్లమెంటరీ వ్యవస్థలో దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటిది లోక్సభ. కాబట్టి ఆ లోక్సభలో కనుక తీర్మానం చేసినట్టయితే, అమెండ్మెంట్ చేసినట్టయితే ఏ జ్యుడిషియరీ కూడా తప్పుపట్టే అవకాశం ఉండదు. ఎందుకనంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఫలాలన్నీ అందించాలనే ఆకాంక్షతోటి చేసే ప్రక్రియ కాబట్టి అది జరగలేదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటు మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం, 2029లో మహిళా రిజర్వేషన్లు మేము అమలు చేస్తామని చెప్పి పార్లమెంట్లో చట్టం తీసుకురావడం జరిగింది. ఏ న్యాయస్థానం కూడా, ఏ జ్యుడిషియరీ పవర్ కూడా, ఏ జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా దాని మీద వేయరు. ఎవరు కూడా ఏ సాహసం చేయరు. అది పద్ధతి కూడా కాదు, సాధ్యం కాని పని. ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి మన కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు ఉన్నటువంటి అవకాశం. సో దయచేసి ఇవన్నిటికీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకనంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను సమానంగా ఆలోచన చేసి ఖచ్చితంగా ఏదైతే ఉన్నతమైన స్థానంలో ఉన్నారో అని కాకుండా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారికి అన్ని రకాలుగా, ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉన్నాం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం ఎన్నాళ్ళ సందో 75 years స్వతంత్ర సంబరాలు జరుపుకున్నప్పటికీ కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం పరిగణిస్తూ ఉంటాం, కలదా చూస్తూనే ఉన్నాం. చెందిన దేశంగా ఉండాలంటే అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు సమానంగా అందాలనేది మనం అందరం కూడా భావించవలసినటువంటి అంశం. ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయ ద్వేషాలకు పోకుండా ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూసి వారికి రిజర్వేషన్లు కల్పించవలసినటువంటి బాధ్యత ఏదైతే
మనం అందరం కూడా గతంలో ఎన్నికల ముందు ఎన్నికల మాటలను గుర్తు చేసుకోకుండా అవన్నీ పక్కన పెట్టి, ఎందుకనంటే రిజర్వేషన్లు ఎత్తివేస్తారు, ఆర్ఎస్ఎస్ యొక్క మోటోను బీజేపీ అమలు చేస్తుందని ఏదైతే ఉందో అదన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా దేశ ప్రజల ఆకాంక్షల మేరకు ఇక జనాభా దామాష ప్రకారం వారికి రావాల్సినటువంటి వాటాను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కల్పించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఆయా రాష్ట్రాలు చేసినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలు రద్దు చేసినట్టు మనకు ప్రత్యక్ష ఉదాహరణ ఉంది. ఎందుకనంటే ఎక్కడ చేయనటువంటిగా అక్కడ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దానిని 50% ఉన్నదాన్ని 65% పెంచినటువంటి ఘనత అప్పుడున్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం మా పార్టీ అందులో విలీనమైనప్పుడు అది చేయడం అనేది జరిగింది. దురదృష్టం ఏంటంటే అది ఇటీవల ఉన్నత న్యాయస్థానం దాన్ని రద్దు చేయడం అనేది చాలా శోచనీయాంశం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా దేశంలో ఒక సున్నితమైనటువంటి అంశం అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన అప్పీల్ చేస్తూ ఉన్నాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. రైట్, వెంకటరెడ్డి గారు, మరి ఈ తీర్పు ఏ ప్రాతిపదికన ఇచ్చారంటారు? ఇది వివక్ష కాదంటారా, లేకపోతే సానుకూల వివక్ష అంటారా? ఇప్పుడు ఒకటి మేడం, ఇంతకుముందు మా మిత్రుడు సతీష్ గారు చేసినటువంటి ఒక ఆరోపణ ఏమిటంటే ఆర్ఎస్ఎస్ భావజాలంలో రిజర్వేషన్లు అనేటువంటిది తగ్గిస్తారు, లేకుండా చేస్తారు అనేటువంటిది ఒక ప్రచారం అనేటువంటిది దురదృష్టవశాత్తు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు, లోక్సభ ఎన్నికలకు ముందు ప్రచారంలోకి తీసుకురావడం అనేటువంటిది వారి యొక్క రాజకీయ దిగజారుడుతనానికి ఒక నిదర్శనం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్వయాన ఈ దేశానికి భారత ప్రధాని 3వసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి భారత ప్రధాని ఎన్నికలకు ముందు ఎట్టి పరిస్థితులను కూడా నేను బతికున్నంత వరకు రిజర్వేషన్లు రద్దు చేయను అనేటువంటిది, నేను అధికారంలో ఉన్నంత వరకు అనేటువంటి మాట చెప్పిన తర్వాత కూడా దాని మీద చర్చ పెట్టడం అనేటువంటిది అనవసరమైనటువంటి అంశం. సరే, మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఏంటంటే ఇది రాజ్యాంగ మీరు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నట్టు కూడా మాట్లాడారు కదా. మేము 400 సీట్లు కాదు 500 సీట్లు అడుగుతాం ప్రజల్ని. తప్పేముందండి దాంట్లో? మేము అడుగుతాం, రాజకీయ పార్టీగా మేము అడుగుతాం. ప్రజలు అంగీకరిస్తారా అంగీకరించారా అనేటువంటి ప్రజల అభిప్రాయాలకు వదిలేస్తాము. మీరు అడగండి. మీరు ఖర్గే గారు 295 సీట్లు అడిగాడు, 295 సీట్లు అడిగితే సరే మీకు ఇచ్చిన తీర్పు మీకు ఇచ్చినారు. లైటింగ్ పెంచుకోరా, కనిపించట్లేదు, పవర్ ఫెయిల్యూర్ కాబట్టి నేను అంటున్నది ఏంటంటే దీని మీద ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం అనేటువంటిది దేశంలో అన్ని వర్గాలను ఆలోచించి బడుగు వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు, ఆర్థికంగా సామాజికంగా అనేక సంవత్సరాలుగా అణిచివేత గురైనటువంటి వాళ్ళకి మనం చేయవలసిన న్యాయం చేయడంలో తప్పు లేదు. అయితే ఏంటంటే కోర్టులు మరి ఫైనల్గా ఏంటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నేను అన్నట్టుగా తమిళనాడులో ఒక రకమైన సౌకర్యము, మిగతా రాష్ట్రాల్లో ఇంకో రకమైన సౌకర్యం అనేటువంటిది మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది. తమిళనాడుకు ఒక రక్షణ ఏర్పాటు చేయడం జరిగినటువంటిది. ఆ కోణంలో ఆ పద్ధతి లోపల మిగతా రాష్ట్రాలు కూడా రిజర్వేషన్ ఎక్కువ చేసినట్టయితే వాటికి ఒక రక్షణ ఉండి ప్రజలకు దాని యొక్క ఫలితాలు అందితే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నటువంటిది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఏకాభిప్రాయాన్ని సాధిస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. సతీష్ గారు, మీరు కూడా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తాము, సామాజిక న్యాయం కావాలి అంటూ రిజర్వేషన్ల అంశంతో మీరు అసలు పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్స్ కూడా నిర్వహించారు కదా. మేము ఎందుకనంటే ఇందాక పెద్దలు వెంకటరెడ్డి గారు సంబోధించినట్టుగా ఎందుకు నేను ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగిందంటే రాజకీయ దురుద్దేశం కాకుండా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో దాని మాతృ సంస్థ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఏర్పడినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ ఉద్దేశాలను పక్కన పెట్టి ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఆలోచించాలని చెప్పి నేను సంబోధించడం జరిగింది. రాజకీయ కోణంలో ఆలోచించకుండా మేమేం చెప్తున్నామంటే దేశంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించాలి. అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? విత్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఎట్లా సాధ్యమవుతుంది? రిజర్వేషన్ల ద్వారా సాధ్యమవుతుంది. సో ఇప్పటికి కూడా చాలా ఫలాలు, నేను ఒకరి గురించి మాట్లాడమని సమంజసం కాదు, కానీ ఈబీసీ రిజర్వేషన్లు కల్పించిన తర్వాత 10% కల్పించిన తర్వాత యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో చాలామందికి లబ్ధి జరగడం జరిగింది. అది హర్షించదగ్గ విషయం. అంటే అదే రకంగా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వివిధ అల్పసంఖ్యాక వర్గాలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మిగతా అన్ని వర్గాలకి లబ్ధి జరగాలంటే చట్టం తీసుకురావాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది.
కాబట్టి దాన్ని ఆచరించండి అని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం. రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ కోణంలో కాదు, సామాజిక కోణంలో ఒక మార్పు దిశగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నా ప్రాణం ఉన్నంత వరకు నేను చెయ్యను, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయను అనేది కాకుండా ప్రాక్టికల్గా ఆలోచన చేయండి అని చెప్పేసి పార్టీ పక్షాన కానీ వ్యక్తిగతంగా కానీ మా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎందుకునంటే ఎవరైనా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అని అంటే చట్టం ప్రకారం తనకున్నటువంటి అవకాశాలు మెరుగుగా ఉండాలి అని అంటే అవకాశాలు కలగాలి వారికి. అవి కలగాలి అంటే చట్టం ప్రభుత్వాలు కల్పించబడిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఎందుకనంటే వారికి అన్ని రకాల స్వాలంబన కావాలంటే చేయూత అనేది చాలా అవసరం. అది చట్టం ద్వారా వచ్చినట్టయితే వారికి ఎంతో కొంత లబ్ధి జరగడానికి 100% ఉంటుందనేది మనం అందరం కూడా గ్రహించవలసినటువంటి అంశం. ఆ రకంగా చేయకుండా మాటల గాడితో చేయకూడదనేది మా యొక్క ఆలోచన. అందుకే మేము ఏం చెప్పినాం, ఎన్నికల ముందు ఖచ్చితంగా 50% మించి రిజర్వేషన్లు కల్పించాం. ఎందుకు చెప్పామనంటే దేశంలో ఉన్నటువంటి జనాభా ప్రకారం ఎవరైతే వారెంతో వారికంతా, మేమెంతో మాకంత నినాదం ఏదైతే ఉందో దేశంలో, దాన్ని ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పాము. ఎందుకు జనాభా ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది నో అంటే ఉన్నటువంటి సామాజిక కోణంలో బీసీ రిజర్వేషన్ లేవు, ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా జనాభా ఎంత ఉంది, వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఎందుకు రావట్లేదు, వారికి అందవలసినటువంటి ఫలాలు ఎందుకు అందట్లేదు అనేది ఆలోచించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన కదా ఉంది. అది ఆలోచించట్లేదు కాబట్టి కదా ఈ ఉద్యమాలన్నీ లేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇన్ని రకాలుగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఉద్యమం నడుస్తూ ఉంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఆలోచించినప్పుడు కదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ సబ్జెక్ట్ తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి చెప్పవలసినటువంటి నైతిక బాధ్యత వారిపైన ఉంటుంది కదా. అదే కదా మేము చేసినటువంటి పని. కాబట్టి మేమేం అప్పీల్ చేస్తున్నామంటే మాటలు కాకుండా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి దాన్ని ఒక ఉన్నత న్యాయస్థానం దాన్ని రద్దు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని ఏ విధంగానైతే తమిళనాడులో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అప్పుడు కాంగ్రెస్ పార్టీ కల్పించిందో, ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా కల్పించండి. మీకున్నటువంటి అవకాశం కదా, దాన్ని ఎందుకు పాటించొద్దు, ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దు అనేదే మా యొక్క వాదన. రైట్. శ్రీనివాస్ గారు ఓకేనా ఇప్పుడు? ఓకే అండి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఫోన్ కరెక్ట్గా పెట్టుకోండి ఒకసారి. శ్రీనివాస్ గారు, సమానత్వం, సానుకూల వివక్ష, పాలనలో సామర్థ్యం, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలి అంటే 50% మించకూడదు అని చెప్పే విషయాన్ని సుప్రీంకోర్టు పదే అనేక తీర్పులు దీన్ని వెల్లడిస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా 50 నుంచి 65% కావాలంటారు. దానికి అదనంగా ఇంకో 10% యాడ్ అవుతే 75% వరకు పెరిగిపోతూ ఉంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 50% దాటితే అసలు ఏం జరుగుతుంది? పోనీ అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు గతంలో 50% క్రాస్ అవ్వకుండా ఉండాలనేది ఒక నిబంధన పెట్టింది. అయితే తమిళనాడులోనేమో 69% ఉంది. దాన్నేమో 9th షెడ్యూల్లో పెట్టారు. 9th షెడ్యూల్లో పెట్టిన ఏ కోర్టు కూడా ఇష్యూస్ ని టచ్ చేయకూడదు అనేది ఒక నిబంధన పెట్టారు మళ్ళీ వాళ్ళ. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఇష్యూ వచ్చేసరికి ఏదైనా కూడా అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా కేవలం ఓట్ల కోసం కొన్ని చోట్ల వాంటెడ్గా ఈ రిజర్వేషన్స్ ఇష్యూ చేస్తున్నారు. ఏది చేసినా కూడా ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో ఆ వర్గాలకి అంటే సరైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా చట్ట పరిధిలోకి చట్టానికి లోబడి చేయాలి. అట్లా కాకుండా చేస్తే ఏమైందంటే ఎలాంటి ఇబ్బందులే వస్తాయి. ప్రభుత్వాలు ఏ చేసినా కూడా మరి ఈ ఎస్సీ ఎస్టీ అని చెప్పండి, బీసీలు అని చెప్పండి, ఏ వర్గాలైనా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్ లో అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈ జనాభా ప్రాతిపదిక, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా చూడాలంటున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుకి ఎదురికి సుప్రీంకోర్టులో మరలా వీళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏదేమైనా కూడా ఈ అణగారిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ సామాజిక వర్గాలు ఎవరికైతే ఇప్పటివరకు న్యాయం జరగలేదో వాళ్ళ కోసం అని చెప్పేసి కోర్టులు కూడా
ఒక సానుకూలమైనటువంటి దృక్పథం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే వెంకటరెడ్డి గారు, సో నితీష్ మద్దతు మోదీకి అనేది చాలా కీలకం. సో అలాంటప్పుడు మరి నితీష్ ప్రభుత్వం 65% రిజర్వేషన్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేస్తే ఇప్పుడు పాట్నా హైకోర్టు దాన్ని కొట్టేసింది. ఓకే, మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? దీన్ని కూడా 9th షెడ్యూల్లో పెట్టి కోర్టులు విచారించనున్నాయా? ఇప్పుడు ఒకటి మేడం, ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక తమిళనాడుకి ఎందుకు 9th షెడ్యూల్లో అవకాశాన్ని ఇచ్చింది అనేటువంటిది వాళ్ళు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అన్ని కూడా ఆనాడు కూడా వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది, దేశం మొత్తం ఒకే పద్ధతి లోపల దీన్ని అమలు చేస్తే బాగుంటుంది అనేటువంటిది. సరే, అనేక రకాల రాజకీయ పరిస్థితులు, కారణాలు ఏమైనా ఉండొచ్చు, నేను దాన్ని ఏమీ ప్రశ్నించడం లేదు. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీకి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఇతర అణగారినటువంటి వర్గాల అభివృద్ధి పట్ల ఉండేటువంటి ప్రేమ అనేటువంటిది మేము కార్యరూపంలో మేము చూపిస్తున్నాం. ఎందుకంటే మాకు వచ్చినటువంటి 3 సందర్భాల లోపల కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారం వచ్చినప్పుడు ఒకసారి ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రపతి చేయడం జరిగినటువంటిది, దళితుని చేయడం జరిగింది. ఇప్పుడు తెలుసు మీకు, ట్రైబల్ ఒక మహిళను రాష్ట్రపతిగా మేము చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇది మాటల్లోనే కాదు, స్వయాన ప్రధానమంత్రి గారు ఒక బీసీ, చరిత్రలో ఇది చారిత్రక నిర్ణయం. ఎందుకంటే 75 సంవత్సరాల చరిత్రలో ఒక బీసీ ప్రధానమంత్రి కావడం అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి అవసరం. మొన్న కూడా కేంద్ర క్యాబినెట్లో కూడా సుమారుగా 40 పైగా మేము ఓబీసీల మంత్రులుగా చేయడం జరిగినటువంటిది. తెలంగాణకు వచ్చేటప్పుడు కూడా మేము అధిక సీట్లు కాంగ్రెస్ కంటే కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది, బీసీలను గెలిపించుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతున్నటువంటిది. అదేవిధంగా ఎస్సీలకు వచ్చేటప్పటికి, మాదిగకు వచ్చేటప్పటికి మేము న్యాయం చేయడం జరిగింది, కాంగ్రెస్ ఒక పక్షం మాత్రమే వెళ్ళడం జరిగినటువంటిది. కాంగ్రెస్ పార్టీ గత 70 సంవత్సరాలు కూడా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక సామాజిక వర్గం నియంత్రణలో మాత్రమే పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. మేము అనేక సందర్భాల ఉమ్మడి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ, దత్తాత్రేయ గారు కానీ, లక్ష్మణ్ కానీ, ఇలాంటి బీసీ నాయకులను, మళ్ళీ ముఖ్యమంత్రి కూడా ఈ మొన్న ఎలక్షన్లో స్వయం ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చెప్పడం జరిగింది, బీసీని ముఖ్యమంత్రి చేస్తామనేటువంటిది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ బీసీలు అభివృద్ధి గురించి మేము ప్రవచనాలు కాంగ్రెస్ నుంచి వినవలసిన అవసరం మాకు లేదు. మేము యాక్చువల్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాం. కాబట్టి మీరన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఈ జరిగినటువంటి కోర్టు సంబంధించినటువంటి అంశం ఇది సెన్సిటివ్ ఇష్యూ. మనం పొలిటికల్గా మాట్లాడడం, కోర్టు ఇచ్చింది తప్పు అనేటువంటిది కూడా మనం బహిరంగంగా మీడియాలో మాట్లాడడం కూడా కోర్టు తీర్పుకును నితీష్ ప్రభుత్వానికి అసలు రాజకీయంగా చూస్తే ఎటువంటి సంబంధం లేదనుకోండి. లేదు. కాబట్టి దాని మీద ఒక చర్చ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం, ఎందుకన్నా ఇంతకుముందు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అన్ని కలిసి ఒక నిర్ణయం చేస్తే బాగుంటుంది అనేటువంటిది, ఆ కోణంలో ఏమైనా ప్రయత్నాలు జరగాల, దేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సహకరిస్తే బాగుంటుంది, అన్ని పార్టీలు ప్రధానమంత్రి గారిని కలిసి ఇది ఎట్లా పరిష్కరిస్తే బాగుంటుంది అనేటువంటి దాని కింద ఒక నిర్ణయం చేసి ఎట్లా రక్షణ చేయగలుగుతాం దీనికి అనేటువంటిది ఉన్న దాంట్లో ఉన్న పరిస్థితుల లోపల. ఎందుకంటే ఇటు అటు మాట్లాడినా కూడా దీని మీద అనేక రకాల అభిప్రాయ భేదాలు ఉంటాయి. కాబట్టి ఒక సెక్షన్ దీని మీద వ్యతిరేకిస్తుంటుంది, ఒక సెక్షన్ దీనికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీటిని అందరినీ దృష్టిలో పెట్టుకునే గౌరవ ప్రధానమంత్రి గారు 10% ఈబీసీని తీసుకురావడం జరిగినటువంటిది. ఒక చారిత్రక నిర్ణయం, అది కాంగ్రెస్ చేయలేకపోయినటువంటిది. అనేక అగ్రకులాలలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు, ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు, సామాజికంగా ముందున్న మాట వాస్తవం, కుల రీత్యా కానీ మరి అవకాశాలు వాళ్ళకి రాలేదు. అది ఒక న్యాయం చేయడం జరిగినటువంటిది. అది ఒక చారిత్రక నిర్ణయం. అది కాంగ్రెస్ 70 సంవత్సరాల లోపల చేయలేనటువంటి కానీ మోదీ గారు చేసి చూపించడం జరిగింది. ఇప్పుడు కూడా దీనికి ఒక పరిష్కారం అనేటువంటిది చర్చించి, ఎందుకంటే కోర్టులు ఒకటి మాట్లాడుతున్నాయి, మరి ప్రభుత్వాలు ఒకటి మాట్లాడుతున్నాయి, పార్టీలు ఒకటి మాట్లాడుతున్నది, అందరినీ కలిపి సమన్వయం చేసి ఒక ఏకాభిప్రాయం చేస్తే బాగుంటుందని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా అభిప్రాయాన్ని చెప్పడం జరుగుతున్నట్టు. ఓకే సతీష్ గారు, ఓకే ఇప్పుడు 65% నుంచి ఇంకొంచెం పెంచుకొని మాకు రిజర్వేషన్లు కావాలని అంటున్నారు. బట్ వీళ్ళు ఒక్కళ్ళనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కాపు రిజర్వేషన్లు కావాలని వాళ్ళు అడుగుతున్నారు, లేకపోతే మహారాష్ట్రలో మరాఠీలు కావాలంటున్నారు. అంతకుముందు మన ముస్లిం రిజర్వేషన్ల గురించి లోకేష్ కూడా మాట్లాడారు. సో ఇట్లా ఎవరికి వారు అనేక చోట్ల రిజర్వేషన్ల అంశం అనేది పెద్ద ఎత్తున నడుస్తూనే ఉంది. బట్ దీన్ని సామాజిక న్యాయంగా చూడాలా, ఇంకెలా చూడాలంటారు? ఖచ్చితంగా సామాజిక న్యాయ కోణంలో చూడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటుగా ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మేము బీసీల పట్ల నిబద్ధత ఉన్నాము అంటున్నాం. దేశవ్యాప్తంగా చాన్నాళ్ళ నుంచి ఒక బలమైనటువంటి కోరిక ఉంది. అవునన్నా కాదన్నా ఎవరినన్నా లైన్లో తీసుకుంటా కూడా చెప్తారు. భారతీయ జనతా పార్టీ ఎవరి సొంతమో ఒక్కసారి ఆలోచన చేయాలి. రెండో అంశం ఏంటంటే, దేశంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి సందర్భాలు. గౌరవ ప్రధానమంత్రి గారు ఓ బీసీ బిడ్డగా మేము కూడా గర్వపడతాం. కానీ ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేరు ఇప్పటి వరకు దయచేసి సమాధానం చెప్పాలి. అది ఆలోచన చేయాలి. దాంతోపాటుగా మనం ఖచ్చితంగా అన్ని ఫలాలు అందరికీ అందాలంటే ఖచ్చితంగా ఇందాక నేను దానికంటే ముందు నేనే దాన్ని కోడ్ చేయడం జరిగింది. ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే
యూపీపీఎస్సీలో చాలా లబ్ధి జరుగుతూ ఉంది అని చెప్పి. దాంతోపాటుగా ఎవరైతే ఆయా ప్రాంతాల వారిగా వారికి ఉన్నటువంటి ఆర్థిక సామాజిక స్థితిగతులకు ఆధారంగా వాటిని చర్చించి అవసరం అనుకుంటే శాస్త్రీయంగా ఏ విధంగా చేస్తే వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందో ఆ రకంగా రిజర్వేషన్లా లేకపోతే వారికి ఏ విధంగా చేస్తే వారికి లబ్ధి జరుగుతుందో ఆలోచించవలసినటువంటి బాధ్యత ఆయా ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి అది చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి అది చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికంటే ముందు ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇందాక వారు చెప్పారు, మేము తమిళనాడుకు 9th షెడ్యూల్లో చేసినటువంటి ఘనత మాది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల ఆధారంగా బీహార్లో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి ఆధారంగా వారు చేశారు. కాబట్టి కోర్టును తప్పడం మన దృష్టం కాదు, మనం చర్చించడం కూడా సమంజసం కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తక్షణమే మోడీ గారి మిత్రుడు ఇప్పుడు ప్రజెంట్ తరుణంలో నితీష్ కుమార్ గారు కాబట్టి దాన్ని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పెట్టి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలా లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఉన్నటువంటి డిమాండ్ను నెరవేర్చవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కదా. అది నెరవేర్చడానికి వారు దయచేసి రాజకీయ కోణంలో ఆలోచించకుండా సామాజిక కోణంలో ఆలోచన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఎప్పుడైనా ఆయా వర్గాలు లబ్ధి చేకూరాలంటే ప్రభుత్వాలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. అది మర్చి వాస్తవాలు మాట్లాడకుండా మాటలు మాట్లాడడం అనేది ఏ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీకైనా ఏ రాజకీయ పార్టీ నాయకుడి అయినా అది మంచి పరిణామం కాదు అనేది మనం కూడా ఆలోచన చేయాలి. సో ఖచ్చితంగా ఏదైతే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి స్థితిగతులకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వాలు వాటిపైన త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా అంటే వారికి ఏమైతే అవసరం ఉందో అవి ఎంత మేరకు వారికి ఉపయోగపడే విధంగా ఉంటుందో క్షుణ్ణంగా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఆయా ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి అది ఏ ప్రాంతం వారైనా కానీ వారి అనుగుణంగా ఒక చర్యలు కమిషన్లు వేసి కానీ లేదంటే ఇతర వారి ద్వారా కానీ దాన్ని పరిశీలన చేసి కల్పించవలసిన అవసరం ఉంటుందనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే ఒకవేళ 9th షెడ్యూల్లో పెట్టినా కూడా దాని కోర్టులు కొట్టివేయలేవు అన్న గ్యారంటీ ఉందంట. అంటే ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టి విచారణ జరుగుతుందా పోనీ? ఖచ్చితంగా ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి. మరి అదే రకంగా మిగతా రాష్ట్రాల్లో కూడా చేయాలి, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ జరగకూడదు అంటే ఏం చేయాలి? పార్లమెంట్లో చట్టం తీసుకురావాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన ఉంటుంది కదా, అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన ఉంటుంది కదా. మాటలు చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా ఎస్ విల్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ అన్నప్పుడు మేము నిరూపించుకుంటున్నాం అన్నప్పుడు అది చేయవలసినటువంటి బాధ్యత ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎన్డీఏ కూటమి నాయకులు దాన్ని నిర్వర్తించవలసినటువంటి బాధ్యత కూడా వారిపైన ఉంది కదా. అది చేయకుండా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? కాబట్టి దయచేసి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కానీ ఉన్నటువంటి ఆర్థిక సామాజిక స్థితిగతులను కానీ స్టడీ చేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అల్టిమేట్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మన దేశంలో ముఖ్యంగా ఉన్నటువంటి జనాభా ఎంత, వారి యొక్క డిమాండ్ ఏంది, దాన్ని పరిగణలోకి తీసుకొని పార్లమెంట్లో దీనికి అథెంటికేషన్ ఇచ్చే అవకాశం స్టాట్యుటరీ పవర్ వారికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారే చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది సున్నితమైన అంశం. అంటే రాజకీయాలు అంటే ఒక చిన్న సామెత ఉంది, ఈ రోజు కోడలు రేపు అత్త అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పవర్ అనేది ఎవరికి కూడా సొంతం కాదు అనేది. కాబట్టి ఒక చరిత్రలో మనం కూడా ఒక వర్గానికి లబ్ధి చేసిన వాళ్ళైతాం, వీరందరూ కూడా లబ్ధి చేసే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి వై డోంట్ వి అనేది ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఈ సమాజం కూడా హర్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి పొలిటికల్ యాంగిల్లో కాకుండా సామాజిక కోణంలో ఆలోచించినప్పుడు అది ప్రయోజనం జరిగే అవకాశం ఉంటుంది. రాజకీయ బేషరతులకు పోకుండా ఆ రకంగా ఆలోచన చేసి అధికారంలో ఉన్నటువంటి వారు ఆలోచన చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా చేయనటువంటిగా మేము ఇక్కడ కులగన్న చేస్తామని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే చేసి వాళ్ళంతా దాచిపెట్టడం జరిగింది. కానీ మేము అట్లా కాకుండా కులగన్న చేసి ఖచ్చితంగా రిజర్వేషన్ లోకల్ బాడీలో కానీ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా 37% ఉన్నదాన్ని తగ్గించడం, 50% ఉన్నదాన్ని 37% తీసుకొచ్చి 17% ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు దాఖలు ప్రత్యక్షంగా చూసాం. అది లోకల్గా ఉన్నటువంటి వారికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఉండే విధంగా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుందని కూడా మీ ద్వారా ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంకటరెడ్డి గారు ఏమంటారు దీని మరి? ఇప్పుడు ఒకటి మేడం, సతీష్ గారు మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు, మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు. స్వయాన ఈ దేశాన్ని పాలించేటువంటి ప్రధానమంత్రి బీసీ,
ఓ 40-45 శాఖలు, ఒక మంత్రిత్వ శాఖ ఎందుకండి బీసీల కోసం, మొత్తం 45 శాఖలు బీసీల ఆధీనం లోపల ఈ దేశం అభివృద్ధి కావాలనేటువంటిది నిర్ణయం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు పదవుల్లో ఉన్నారు, కీలకమైన పదవుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఏదో ఒకటి పట్టుకున్న దానిలో ఎంత లాభం ఉంటుంది, లాభం ఉండదానికి మంత్రిత్వ శాఖ అనేటువంటిది. ప్రధానమంత్రి కాదండి, మీరు ఎందుకు చెప్పరండి ప్రధానమంత్రి బీసీ అనేటువంటి మాటను ఎందుకు ఒప్పుకోరు మీరు? 45-46 మంత్రి కేంద్ర మంత్రులు అనేటువంటి బీసీలో అనేటువంటి ఉన్నారు అనేది ఎందుకు ఒప్పుకోరు? మేము అన్ని అగ్రకులాలను రాష్ట్రపతులు చేసినామా చెప్పండి? మాకు వచ్చిన అవకాశాలు వాజ్పేయి దగ్గర నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కీలకంగా నిర్ణయం జరిగింది. మీరు ఇవాళ తెలంగాణలో మీరు ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరికి అధికారం ఇస్తున్నారు, మీ దాంట్లో మీకే చర్చ జరుగుతుంటుంది. కార్పొరేషన్ పదవులు ఇచ్చినారు, ఒక సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి అధికంగా ఇచ్చినారు, చర్చ జరుగుతుంటుంది. ఇవన్నీ చెప్పకుండా మీరు మోదీ గారు చేయలేదని అడగండి, మోదీ గారిని అడగండి. మరి వెంకటరెడ్డి గారు ఎవరికి వాళ్ళే మరి రిజర్వేషన్లు తీసుకుంటామంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, వెనుకబడ్డ వాళ్ళకి కొంత రిజర్వేషన్లు ప్రాతినిధ్యం మనం ఇస్తున్నాము అంటే ఓకే. అందుకే మేడం ఇది సున్నితమైన అంశము. కోర్టు పరిధిలోకి వెళ్ళడం జరిగిన తర్వాత ఆ తీర్పు ఎట్లా ఇస్తుంది అనేటువంటిది 9వ షెడ్యూల్లో కరుణానిధి గారికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళ అధికారంలో 60 ఏళ్ళు పాలించినారు కాంగ్రెస్, అప్పుడు మొత్తం దేశానికి వర్తిస్తుందని ఎందుకు పెట్టలేకపోయినారు? కాబట్టి ఎవరికి అవకాశం వచ్చినప్పుడు రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు. అందుకే నేను ముందే చెప్పాను, సున్నితమైన అంశం ఇది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడడం అనేటువంటిది కొన్ని ఇబ్బందులు, ఏ రకంగా దీన్ని రాజ్యాంగ సవరణలు అవసరమా అనేటువంటి కోణం లోపల అన్ని రాజకీయ పార్టీలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ ముందుంటది. మీరు కూడా అన్ని పార్టీలు కూడా నిర్ణయం చేసి సానుకూలంగా ఈ చర్య ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోతే బాగుంటుందని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భం. రైట్. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు వేల్పూరి శ్రీనివాసరావు గారికి, అలాగే గౌరీ సతీష్ గారికి, గంగాపురం వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏది ఏమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు పదే తన తీర్పుల్లో 50% కంటే రిజర్వేషన్ మించకూడదు అని వెల్లడించినప్పటికీ కూడా బీహార్ డిప్యూటీ సీఎం కూడా సమ్రాట్ సుప్రీంకోర్టును మళ్ళీ ఆశ్రయిస్తామని అంటున్నారు. మరి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎటువంటి తీర్పు వెలువరించనుంది చూద్దాం. ఇదే వాళ్ళ న్యూస్ కేఫ్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.